హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టు జెడ్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మన వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, అంతే అనమాట. సో ఇది వచ్చేసి నిన్న వ్లాగ్, ఎస్టర్డే వ్లాగ్ అనమాట. ఇక ఎస్టర్డే మార్నింగ్ వ్లాగ్. ఇక లెగిసిన వెంటనే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వంటగదిలోకి వచ్చేస్తాను అనమాట. వంటగదిలోకి వచ్చిన స్టార్టింగే నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. నాకైతే స్టవ్ అలా మసిగా ఉంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో ఎందుకంటే చాలామందికి ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తూ ఉంటారు కదా, చాలామందికి ఈ అలవాటు అయితే ఉంటుంది కామన్గా. సో నాకు కూడా క్లీనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే మనకి అన్నం పెట్టే స్టవ్ని కూడా, అంటే అగ్నిదేవుడిని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. సో అంతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ డిష్ వాషెస్ అయితే చేసేస్తున్నాను. డిష్ వాషెస్ మెయిన్గా చూస్తున్నారండి మన వీడియోస్లో వచ్చేసి. నార్మల్ వీడియోస్ కన్నా డిష్ వాషెస్ ఎక్కువ చూస్తున్నాను, అందుకని డిష్ వాషెస్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను అనమాట. సో ఏమనుకోవద్దు. ఇంకా మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ అవి కూడా పెట్టాలి అనుకుంటున్నాను. సో చూద్దాం, అది ఫర్దర్గా చూద్దాం ఇక. సో ఇంక ఇక్కడ వచ్చేసి డిష్ వాషెస్ అయితే అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకవైపు ఇడ్లీ పెట్టేశాను, ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ టీ కూడా పెట్టాను అనమాట. ఇంకా కొబ్బరి పచ్చడి చేద్దాం ఇడ్లీలోకి అనేసి కొబ్బరి అయితే తీస్తున్నాను అనమాట. సో ఇక మా పాప అయితే అట్లా వచ్చి ఇక ఆడుకుంటూ ఉంది. ఇంకా టీ అయితే తాగేసాము. టీ తాగేసిన తర్వాత ఇంకా పాపకి బాక్స్ అయితే కట్టాలి కాబట్టి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. బెండకాయ ఫ్రై ఏంటంటే ఫ్రైస్ ఎక్కువ ఇష్టపడుతుందండి తను. మా పాప అయితే ఫ్రైసే ఎక్కువ తింటుంది అనమాట. సో ఫ్రైసే ఇంకా బెండకాయ ఫ్రై చెయ్యి అని అంటే ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.